రక్షణ విషయంలో అమెరికా కీలక ముందడుగేసింది. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఈ గోల్డెన్ డోమ్ 3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుందని, ఇందుకోసం $175 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. $25 బిలియన్ ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, ప్రపంచంలోని ఇతర వైపులతో పాటు అంతరిక్షం నుంచి క్షిపణులను ప్రయోగించినా అడ్డుకునే సామర్థ్యం దీనికి ఉంటుందన్నారు. చైనా రష్యాకు షాక్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. చైనా రష్యాను ఎదుర్కొనేందుకు అత్యాధునిక టెక్నాలజీతో గోల్డెన్ డోమ్ ను తయారు చేస్తోంది. $175 బిలియన్ క్షిపణి రక్షణ ప్రణాళికను ప్రకటించిన ట్రంప్ ఈ ప్రాజెక్టుకు యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ గ్లూటిన్ నేతృత్వం వహిస్తారని ప్రకటించారు. చైనా రష్యా నుంచి ముప్పును తప్పుకునేందుకు అమెరికా గోల్డెన్ డోమ్ ను తెరపైకి తెచ్చింది. క్షిపణులను ట్రాక్ చేయడంతో పాటు వాటిని అడ్డగించేందుకు గోల్డెన్ డోమ్ పనిచేయనుంది. అలాగే అంతరిక్షం నుంచి క్షిపణులను ప్రయోగించినా అడ్డుకునే సామర్థ్యం గోల్డెన్ డోమ్ కు ఉంది. ఏఐ డ్రోన్, హైపర్సోనిక్ ఆయుధాల ప్రమాదాలను నివారించే లక్ష్యంతో తీసుకొస్తున్న గోల్డెన్ డోమ్ వచ్చే 3 ఏళ్లలో అందుబాటులోకి రానుందని అమెరికా తెలిపింది. గోల్డెన్ డోమ్ ఇన్కమింగ్ క్షిపణులను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి, అలాగే అడ్డగించడానికి వందలాది ఉపగ్రహాలపై ఆధారపడుతుందని యుఎస్ చెబుతోంది. ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ నుంచి ప్రేరణ పొందిన ఈ వ్యవస్థను మరింత విస్తృతపరచాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. శత్రు క్షిపణులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు నిఘా ఉపగ్రహాలు, ఇంటర్సెప్టర్ ఉపగ్రహాలు రెండింటినీ కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది జనవరిలోనే ట్రంప్ ఒక ఉత్తర్వుపైన సంతకం చేశారు. మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిధులు, ప్రైవేటు భాగస్వాములపై అనేక సవాళ్లు ఎదురైనా వాటిని తట్టుకుంటామని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డ్రోన్ ప్రాజెక్టుకు రాజకీయ ఆమోదం కూడా ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో పాల్గొన్న ప్రైవేటు కంపెనీల ఎంపిక ప్రక్రియపై డెమోక్రటిక్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక $175 బిలియన్ అంచనాతో చేపడుతోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అమలు కావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తన పదవీ కాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు ట్రంప్. ఆయన లెక్కల ప్రకారం 2029 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. గోల్డెన్ డోమ్ తమ మాతృభూమిని రక్షిస్తుందని, క్షిపణులను ట్రాక్ చేయడంతో పాటు వాటిని అడ్డగించనుందని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. అంతరిక్షం నుంచి క్షిపణులను ప్రయోగించినా అడ్డుకునే సామర్థ్యం గోల్డెన్ డోమ్ కు ఉందని, 2029 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానుందని ఆయన తెలిపారు. అలస్కా, ఫ్లోరిడా, జార్జియా, ఇండియానా వంటి రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు నుంచి నేరుగా ప్రయోజనం పొందుతాయని ట్రంప్ వెల్లడించారు. And we will have the best system ever built. As you know, we helped Israel with theirs, and it was very successful, and now we have technology that's even far advanced from that, but including hypersonic missiles, ballistic missiles, and advanced cruise missiles. All of them will be knocked out of the air. We will truly be completing the job that President Reagan started 40 years ago.